ఒక పక్కన ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి అణు రియాక్టర్లు లీక్ అవ్వడం, అది నీతి తప్పంటే నీతి తప్పని రష్యా ఉక్రెయిన్ మాట్లాడుకోవడం, దాన్ని ప్రస్తుతం అణు విభాగానికి సంబంధించినటువంటి ప్రతినిధులు పర్యవేక్షిస్తుంటాం చూసాం. కానీ అణు యుద్ధం వైపుకి ప్రపంచం వెళ్తుందా? ఎందుకంటే ఇరాన్ దగ్గర అణు నిల్వలు ఉన్నాయి, దాన్ని కూల్చడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాన్ని లేపేయడానికి రష్యా ఇచ్చినటువంటి క్షిపణులతో, హైపర్సోనిక్ మిస్సైల్స్తో ఇరాన్ సిద్ధపడుతుంది అన్నటువంటి ప్రచారాలు జరుగుతుంటాయి. ఇవన్నీ కాకుండా రష్యాకి సంబంధించి తాజాగా వాళ్ళ విభాగాలకు సంబంధించినటువంటి రష్యా నేవీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారట. ఇది ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాళ్ళ నేవీ టార్గెట్ సైట్స్ యూరప్లో ఉన్నటువంటి న్యూక్లియర్ క్యాపబుల్ మిస్సైల్స్ని పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉందంటే వాళ్ళ నేవీ వాళ్ళని ప్రత్యేకించి అణుయుద్ధం చేసే విషయంలో అప్డేటెడ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నది రష్యా. దాన్ని బట్టి ఏదో జరుగుతోంది అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసింది.